భోజనం చేయకుండా భర్త కోసం ఎదురు చూస్తూ ఉండిపోయింది సావిత్రి. ఎంతకీ ఇంటికి రాని భర్తని తిట్టుకుంటూ పడుకుంది. ఎవరితో తాగుతున్నాడో లేదా పేకాడుతున్నాడో, ఇల్లు పట్టదు ఏం పట్టదు అతనికి అని. ఎక్కడో తాగి పడిపోయి ఉంటాడు, పొద్దున్నే వస్తాడులే, ఇది అతనికి మామూలే కదా అని అనుకుంది. కానీ ఉదయం రాకపోయేసరికి ఏ స్నేహితుడి ఇంట్లోనో పడుకొని అట్నుంచటు ఆఫీస్కి వెళ్ళిపోయాడేమో అని సరిపెట్టుకుంది. కానీ ఆ రోజు రాత్రి కూడా ఇల్లు చేరకపోయేసరికి బాగా గాబరా పడింది. ఊర్లో ఉన్న వాళ్ళ అన్నయ్యను పిలిచి జరిగిందంతా చెప్పింది. భర్త యొక్క స్నేహితులందరికీ ఫోన్స్ చేయించింది. కానీ అతను వాళ్ళెవ్వరి ఇళ్లళ్లకు వెళ్ళలేదని విని గాబరా పడిపోయింది. ఇరుగు పొరుగు అందరూ చేరారు, చర్చలు జరిపారు. 4-5 ఆస్పత్రులకు యాక్సిడెంట్ కేసుల గురించి వాకప్ చేశారు. అనుమానం వచ్చి చూసి కాదని తెలుసుకున్నారు. ఆఫీస్కి ఏమైనా వచ్చాడేమో అని తెలుసుకున్నాడు సావిత్రి వాళ్ళ అన్నయ్య. అక్కడ ఆ ఆఫీస్ వాళ్ళు చెప్పింది విని నిర్ఘాంతపోయాడా అన్న. సుధాకర్ జాబ్కి వారం కిందటే రిజైన్ చేసి అతనికి ఆఫీస్ నుంచి రావాల్సిన మొత్తాన్ని వసూలు చేసుకున్నాడట. విదేశాలలో జాబ్ వచ్చిందని, అందుకే అక్కడ జాబ్ చేయడానికి వెళ్తున్నాను అని చెప్పాడు అని ఆఫీస్ వాళ్ళు అన్నారు. ఫ్యామిలీకి ఈ విషయం తెలియదు అని తెలిసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఏం ఉద్యోగం, ఏ దేశంలో అనేది వారికి తెలియదన్న విషయం తెలిసి సావిత్రి కుప్పకూలిపోయింది. మాట మాత్రమైనా చెప్పకుండా ఇలా హఠాత్తుగా మాయమవ్వడం ఎందుకు అన్నది ఎవరికీ అంతుపట్టలేదు. ఉద్యోగానికి వెళ్తే ఇంట్లో చెప్పకుండా వెళ్ళడం ఏమిటి? మళ్ళీ వస్తాడా రాడా? భార్యాపిల్లల్ని ఇలా హఠాత్తుగా వదిలేసి వెళ్ళడం ఎందుకు అని ఎన్ని రకాలుగా ఎంత ఆలోచించినా సుధాకర్ యొక్క ఈ చర్య ఎవరికీ అర్థం కాలేదు. ఆఖరికి భర్త ఎక్కడున్నాడో తెలుసుకోవాలి అని పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది సావిత్రి. తనంతట తాను వెళితే మేం ఏం చేయగలం, ఏ దేశంలో ఎక్కడున్నాడో అని వెతుకుతాం అన్నారు ఆ పోలీసులు. అయినా సరే మిస్సింగ్ పర్సన్ కింద కేసు రాసి వీలైనంత వరకు ప్రయత్నిస్తామన్నారు. భర్త యొక్క ఈ చర్యకు సావిత్రి ఏడుస్తూ కూర్చుంది, ఏం చేయాలో అర్థం కాక. తన భవిష్యత్తు ఏమిటి అని, తను ఎందుకు ఇలా చేశాడు అని ఆలోచించింది. ఓ వారం రోజుల తర్వాత సుధాకర్ నుండి ఒక ఉత్తరం వచ్చింది సావిత్రికి. అందులో తన కోసం వెతకవద్దని, తను ఎక్కడ ఉన్నది ఎవరికీ చెప్పదలుచుకోలేదని, ఇక తను తిరిగి రాకపోవచ్చు అని, తనని పెళ్లి చేసుకున్నందుకు తన భార్యకు ఆ ఇల్లు మాత్రము తాను ఇస్తున్నానని, ఇకపై వారి బాధ్యత నాది కాదు అని రాశాడు. ఎక్కడి నుంచి రాశాడో చిరునామా లేదు. బహుశా ఇక్కడి నుండే వెళ్లే ముందు రాసి పోస్ట్ బాక్స్లో వేసి ఉండవచ్చు అని ఊహించారు. ఆ ఉత్తరం చూసి బోరున విలపించింది సావిత్రి. ఇదేం విడ్డూరం అని. తనని నమ్ముకొని వచ్చిన భార్యా పిల్లల్ని ఇలా నట్టేట ముంచి ఇంట్లో నుండి వెళ్ళిపోయి మీ కర్మకు మీరు బతకండి అంటూ తన దారి తాను చూసుకుంటాడా అని. పెళ్ళై 8 సంవత్సరాలు అవుతున్నప్పుడు ఇప్పుడు బాధ్యత నాది కాదు అని ఎలా అంటాడు అని బోరున విలపించింది సావిత్రి. సావిత్రి అన్నా వదినలు, సావిత్రి వాళ్ళ అమ్మ సుధాకర్కి శాపనార్థాలు పెట్టారు. ఇదేం బొమ్మలాట పెళ్ళనుకుంటున్నాడా, మళ్ళీ రాను అని అంత ఖచ్చితంగా చెప్తున్నాడు అంటే ఇంకెవరినో పెళ్లి చేసుకున్నట్టున్నాడు, లేకపోతే దొంగచాటుగా వెళ్ళవలసిన అవసరం ఏమిటి అనుకున్నారు. ఈ మధ్య ఆయన నాతో సరిగ్గా ఉండడం లేదమ్మా, ఊరికే అంటే కోప్పడుతున్నారు, విసురుకుంటున్నాడు, రోజు రోజుకి తిట్టడం కొట్టడం ఎక్కువ అయ్యాయి. అలా అతను ఎందుకు చేస్తున్నాడో నాకు అర్థం కాలేదు. కానీ ఇలా నన్ను వదిలేసి వెళ్ళిపోతారు అని ఊహించలేదు ఎప్పుడు. తనకి నేను అంతగా పై చదువులు చదువుకోలేదు అని, లోకజ్ఞానం తక్కువ అని ఆయన నన్ను లోకువుగా చూసేవారు. కానీ ఇలా నట్టేట ముంచుతాడని అనుకోలేదు అని సావిత్రి కళ్ళ వెంబడి నీళ్లు కార్చింది. అయినా నేను పెద్దగా చదువుకోలేదు, ఏ డిగ్రీలు లేవని అప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు తనకు తెలియదా? మాటకు ముందు అందరి ఆడవాళ్ళు చక్కగా చదువుకొని ఉద్యోగాలు చేస్తూ భర్తలకు సహాయపడుతున్నారు. కానీ నువ్వు మాత్రం ఇంట్లో కూర్చుంటున్నావు అని నన్ను చిన్నబుచ్చడం చేసేవాడు అని సావిత్రి తన తల్లికి అన్నయ్యకు చెప్పగానే వాళ్ళ అన్నయ్య సావిత్రిని కోప్పడ్డాడు. ఇదంతా ఇప్పుడా చెప్పడం, నీతో సరిగ్గా ఉండడం లేదని కనీసం అమ్మతో అయినా చెప్పావా అన్నాడు. అన్నయ్య,
చెప్తే ఏం చేస్తావు? సర్దుకోవాలి అంటారు. మంచైనా చెడైనా అంతా నీ భర్తే. పెళ్ళి తర్వాత నీ భర్తే సర్వస్వం. నీ మొగుడిని నువ్వే మార్చుకోవాలమ్మా అని నీతులు చెప్తారు. అంతకు మించి ఏం చేస్తారు? అందుకే చెప్పలేదు అంది సావిత్రి. ఇప్పుడు సావిత్రిని ఎవరు ఆదుకుంటారు? వాళ్ళ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? వాళ్ళ గతి ఏమిటో ఏదో వారం 10 రోజులంటే చూసుకుంటారు. కానీ ఎప్పటికీ చూసుకోవాలంటే కుదరదు కదా! ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి అన్నది ఎవరికీ అర్థం కాలేదక్కడ. ఏదో ఉండడానికి ఈ ఇల్లు అంటూ ఉంది గుడ్డిలో మెల్లలాగా. కానీ వీళ్ళు ఎలా బతకాలి? ఉద్యోగం చేస్తూ బ్రతికించే చదువు సావిత్రికి లేదు. ఉన్న అమ్మగారు ఎన్నాళ్ళని ఆదుకోగలరు? ఇప్పుడు చెల్లెలి బాధ్యత తన నెత్తినెక్కడ పడుతుందో అన్నట్లు ఆ అన్నా వదినలు చేతిలో 5,000 తీసి సావిత్రి చేతిలో పెట్టి జారుకున్నారు ఆ అన్నయ్య. కూతురు దగ్గర ఈ బాధలో ఉండాలనుకుంది సావిత్రి తల్లి. కానీ వాళ్ళకే బతకడానికి దారి లేదు. అటువంటి పరిస్థితులలో వాళ్ళపై ఈమె ఆధారపడి ఉండడం వలన వారి ఖర్చులు పెంచడం ఇష్టం లేక తల్లి కూడా ఆ అన్నయ్యతో పాటే వెళ్ళిపోయింది. చేతిలో 500 రూపాయలతో 2 చిన్న పిల్లలతో ఒంటరిగా నడి సముద్రంలో తుఫానులో చిక్కుకుపోయిన నావల సావిత్రి ఆ రోజు ఒంటరిగా నిలబడిపోయింది. అటువంటి పరిస్థితుల్లో సావిత్రి గుండె ధైర్యం చేసుకుంది. తాను ఇప్పుడు కుమిలిపోతూ కూర్చుంటే తన 2 పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది. తన కోసం బ్రతకకపోయినా తన 2 పిల్లల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసమైనా బ్రతకాలి. వాళ్ళకి మంచి భవిష్యత్తును ఇవ్వాలి. ఎలా, ఏం చెయ్యాలి అని బాగా ఆలోచించింది. అలా ఆలోచించి ఒక కుట్టు మిషన్ తెచ్చుకుంది. పెళ్లికి ముందు తాను ఆ పల్లెటూరులో నేర్చుకున్న టైలరింగ్ని చేయాలని నిర్ణయించుకుంది. అలా బట్టలు కుట్టడం ప్రారంభించింది. కానీ తనకు ఎక్కువగా డిజైన్స్ కుట్టడం రావు. కాబట్టి ఇంకా గిరాకీని పెంచుకోవాలి, డిజైన్ బ్లౌజెస్ కుట్టడం వలన ఎక్కువ డబ్బులు వస్తాయి అని ఆలోచించి యూట్యూబ్లో టైలరింగ్ క్లాసెస్ విని చూసి రకరకాల బ్లౌజ్ డిజైన్స్ కుట్టడం నేర్చేసుకుంది. ఇప్పుడు తను మంచి మంచి డిజైన్స్ కేవలం 350 రూపాయలకు ఒక బ్లౌజ్ కుడుతుంది. దీంతో బొటిక్లో అయితే 500-600 తీసుకునే బ్లౌజ్ డిజైన్స్ కేవలం 350 రూపాయలకే సావిత్రి కుట్టడంతో చాలామంది గిరాకీ సావిత్రి దగ్గరికి రావడం ప్రారంభించారు. ఇప్పుడు మెల్లమెల్లగా సావిత్రి ఆర్థికంగా నిలదొక్కుంది. పిల్లలను మంచి ప్రైవేట్ స్కూల్లో వేసి చదివిస్తుంది. ఇంకా గిరాకీ బాగా పెరగడంతో తను ఒక్కతే కుట్టలేకపోతుండడంతో ఒక అమ్మాయిని తన చేతి కింద టైలర్గా పెట్టుకుంది. ఇంకా గిరాకీ బాగా పెరగడంతో దగ్గరలో ఉన్న మెయిన్ రోడ్పై ఒక షాప్ రెంట్కి తీసుకుని 2 మాస్టర్స్ని పెట్టి బొటిక్ని నడిపిస్తుంది సావిత్రి ఇప్పుడు. ఒకరోజు సావిత్రి ఇంటి పక్కన ఉండే రమ్య హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చి, సావిత్రి, మీ ఆయన జాడ తెలిసింది. మొన్న దుబాయ్లో మా ఆడపడుచుకి షాపింగ్ కాంప్లెక్స్లో కనబడ్డాడట. వెంట ఎవరో ఒక ఆమె ఉన్నారట. ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది. నేను అతను ఎక్కడ ఉద్యోగం చేస్తున్నది వాకప్ చేసి చెప్పమన్నాను అన్నది ఆయాసపడుతూ. సావిత్రి వెంటనే వాళ్ళ అన్నయ్యకు ఫోన్ చేసింది. విషయం విన్న సావిత్రి వాళ్ళ అన్నయ్య, మనం ఎలాగో పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం కదా, మనిషి పలానా చోట ఉన్నాడని చెప్పి భార్య బిడ్డలను వదిలి వేరే ఆమెతో ఉంటున్నాడు అని చట్టం ప్రకారం ప్రొసీడ్ అవుదాం. అక్కడ మన ఇండియన్ ఎంబసీలో కంప్లైంట్ ఇద్దాం. అతను పనిచేసే కంపెనీకి కూడా కంప్లైంట్ ఇద్దాం. వెంటనే ఉద్యోగం తీసేసి ఇండియాకు పంపించేస్తారు. అప్పుడు రోగం కుదురుతుంది. భార్యని ఎంత మోసం చేసిన వాడిని మనం వదలకూడదు అని కోపంగా అన్నాడు సావిత్రి వాళ్ళ అన్నయ్య. పోలీసుల సహాయంతో, ఇండియన్ ఎంబసీ సహకారంతో సుధాకర్ ఉద్యోగం ఊడబీకించి దేశంలో నుంచి పంపించేటట్టు చేసి ఇండియాకు రప్పించి వైగిని చట్టం కింద కోర్టులో కేసు వేశారు. కోర్టు కేసు హియరింగ్కి వచ్చింది. సుధాకర్ తిక్క కుదురుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ అక్కడ జరిగింది వేరే. దురదృష్టవశాత్తు సావిత్రి అమాయకత్వం, తెలివి తక్కువతనంతో సుధాకర్ చెప్పిన చోట కొన్ని కాగితాల మీద సంతకాలు పెట్టింది. అప్పుడు ప్లాట్ నీ పేరున రాస్తున్నాను, రిజిస్ట్రేషన్ చేయించాలి అంటూ ఎక్కడెక్కడో సంతకాలు పెట్టించాడు. ఎంత మోసం! భర్త మీద నమ్మకంతో సరిగ్గా చదువురాని ఆమె ఆ కాగితాలు సరిగ్గా చూడకుండా ఆ స్టాంపు పేపర్లను చూసి సంతకాలు పెట్టింది. ఇంత దగా చేస్తాడని ఎలా అనుకుంటాను అని సావిత్రి విలవిలలాడింది. తాను రెండో పెళ్లి చేసుకోవడానికి సావిత్రికి అభ్యంతరం లేదని, దానికి ప్రతిగా ఇల్లు ఆమెకు చెందేటట్లు రాస్తున్నానని ఉన్న స్టాంపు పేపర్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడంతో సావిత్రి లాయర్ ఎంత వాదించినా కేసు నిలవలేదు. ఎంత తెలివిగా నన్ను మోసం చేశావు! చదువులేని దాన్ని నా తెలివి తక్కువతనాన్ని బాగా ఉపయోగించుకున్నాడు. సర్లే, ఇంకా ఎప్పుడు నేను చేసేదేముంది, నాతోనే సంబంధం లేదు అన్నాడు.
ఇక అతను ఎవరితో ఉంటే నాకేంటి? అతని ఉద్యోగం పోయింది, పరువు పోయి బజారున పడ్డాడు. వాడు చేసిన తప్పుకు ఆ శిక్ష చాలు అని అనుకుంది సావిత్రి. 15 రోజుల తర్వాత సుధాకర్ సావిత్రి దగ్గరికి వచ్చి, నన్ను క్షమించు సావిత్రి, అయ్యిందేదో అయిపోయింది, జరిగిందంతా మర్చిపోదాం. ఎంత కాదనుకున్నా నేను నీ భర్తని కదా. నిజమే, ఏదో తెలియని తక్కువతనంతో నీకు అన్యాయం చేశాను. నీకు చేసిన మోసానికి నేను ఏ ఒక్కరోజు కూడా సంతోషంగా లేను. నీకు పిల్లలకి దూరమై వెనక్కి తిరిగి వచ్చి నీకు ముఖం చూపలేక అక్కడే ఉండిపోయాను. భార్యాభర్తల బంధం 7 జన్మల బంధం అంటారు. మాటలతో కాగితాలతో ఈ బంధాన్ని తెంపుకుంటే పోయేది కాదు కదా. నన్ను క్షమించు, మనమందరం కలిసే ఉందాం అంటున్న భర్తని చూసి సావిత్రి ఓ చిరునవ్వు నవ్వింది. అసలు నీకు భర్త అనే పదానికి అర్థం తెలుసా? భార్యా పిల్లల్ని పోషిస్తూ సంసార భారాన్ని వహించేవాడు అని అర్థం. పెళ్ళి, భార్య, తాళి, భర్త ఇటువంటి పదాలకి అర్థం తెలిసి ఉంటే నువ్వు మమ్మల్ని నట్టేట ముంచి వెళ్ళేవాడివే కాదు. అయినా నువ్వు రాయించుకున్న పేపర్లపై సంతకాలు పెట్టినప్పుడే నీకు నాకు డివోర్స్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం భార్యాభర్తలం కానే కాదు, చట్ట ప్రకారం. అటువంటిది ఇప్పుడు నువ్వు నా భర్తగా ఇలా ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిన్నే నమ్ముకున్న నీ భార్య, చిన్న పిల్లల్ని నువ్వు లేకుండా ఎలా బ్రతుకుతారో అన్న ఆలోచన కూడా లేకుండా ఆ రోజున మా నాన్న మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావు. ఇప్పుడు నీకు ఉద్యోగం లేదు, నువ్వు నమ్మి వెళ్ళిన ఆ మనిషి లేదు. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈ డబ్బుని చూసి వచ్చావన్నది అర్థం కానంత వెర్రిదాన్ని కాదు. నువ్వు ఏం చేసినా నువ్వే నా పతిదేవుడివి అని నీ కాళ్ళ దగ్గర పడి ఉండాల్సిన గతి ఇప్పుడు నాకు లేదు. నాకు తెలియకుండానే నాతో సంతకాలు చేపించుకొని డివోర్స్ ఇచ్చేశారు. ఇప్పుడు కలిసి ఉందాం అనేది ఓ వెర్రి మాట. అలా కలిసి ఉండాలంటే మళ్ళీ మనం పెళ్లి చేసుకోవాలి. నీ గురించి ఇంత తెలిసాక నిన్ను పెళ్లి చేసుకొని మళ్ళీ నీతో ఉంటానని ఎలా అనుకుంటున్నావు? ఈ జీవితానికి ఇక చాలు. ఒకసారి పెళ్లి జీవితాన్ని అనుభవించాను, మళ్ళీ ఆ ఊబిలోకి రాలేను. నేను, నా 2 పిల్లలం, మేం ముగ్గురం సంతోషంగా జీవిస్తాం. మాకు ఎవరి తోడు అవసరం లేదు. నన్ను వదిలేసి వెళ్ళి 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నీకు గత్యంతరం లేక నా దగ్గరికి వస్తే నేను ఒప్పుకోను అంటున్న సావిత్రిని సుధాకర్ బ్రతిమిలాడుతున్నాడు. సావిత్రిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఆమె జరిగిందేదో జరిగింది అని తనని భర్తగా ఒప్పుకొని తనతో జీవనం సాగించాలా, లేదా అటువంటి మోసగాడితో ఉండక్కర్లేదు అని తన 2 పిల్లలతో జీవితం గడిపితే బాగుంటుందా అనే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.